పొద్దునే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూశారు ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో. చర్చకి సిద్ధమా అభివృద్ధి మీద, జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను సిద్ధం చర్చకి చంద్రబాబు నాయుడు గారితో. ఇవన్నీ అభివృద్ధి కదా, ఇవన్నీ అభివృద్ధి కదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ఓన్లీ అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి? రాష్ట్రానికి ఒక సచివాలయం కడితేనే అభివృద్ధి? గ్రామానికి ఒక సచివాలయం, గ్రామానికి 2000 ప్రజలకు ఒక సచివాలయం కడితే అభివృద్ధి? ఏది అభివృద్ధి చెప్పాలి మీరు. ఎన్ని సచివాలయాలు వస్తాయండి? 5 కోట్ల మందికి 2000 చొప్పున జనాభా అయితే 10,000 ఎక్కువ రావాలి, ఇంకా వస్తాయి. 10,000 సచివాలయాలు వస్తాయి. ఏది అభివృద్ధి? అంతే కదా. ఇప్పుడు అనుమూలంకలో ఉన్న వ్యక్తి, సరే నువ్వు అమరావతి రాజధాని అన్నావు, మేమందరం నమ్మావు, 5 ఏళ్ళలో కడతానన్నావు, కట్టలేకపోయావు. టెంపరీ సెక్రటరియట్ అన్నావు, టెంపరీ అసెంబ్లీ అన్నావు, అన్నీ టెంపరీ చేసావు. అంటే 5 కోట్ల మందికి నువ్వు ఒక సచివాలయం కట్టి నేను అభివృద్ధి చేశాను అంటున్నావు. దాదాపు ఎన్ని ఇప్పుడు మనకు 10,000 సచివాలయాలు, 10,000 పైన సచివాలయాలు కడతాం అభివృద్ధి? ఒక సచివాలయం కడతాం అభివృద్ధి? మానవ అభివృద్ధి అభివృద్ధి? లేకపోతే నువ్వు, నీ కుటుంబం, నీ అనుయాయులు ప్రభుత్వ సంపదను దోచుకోవడం అభివృద్ధి? ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చారు ప్రజలకి. ఇప్పుడు ఇక్కడ డేటా చెప్పారు, చూపించారు నాకు అధికారులు. దాదాపు ఈ యనమలంక గ్రామంలో ఎంతమంది అండి జనాభా? యనమలంక గ్రామానికి 3,000 ఓటర్ల జనాభా. 3,000 జనాభాకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది 12,94,38,233 రూపాయలు మాత్రమే. అర్థమైందా? జీవన విధానం కోసం, మీ జీవన శైలి కోసం, మీ సుఖాని కోసం, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల చదువు కోసం చేయటం అభివృద్ధి అంటారా? లేకపోతే ఒక సచివాలయం కట్టి టెంపరీ సచివాలయం అది కూడా ఆయన కట్టింది, అది అభివృద్ధి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు చిల్లర దగ్గర కొంచెం అటు ఇటుగా దాంతో బిల్డింగ్లు కట్టించారు. నాకు తెలిసి అభివృద్ధి అంటే ఇదే. మరి చంద్రబాబు నాయుడు గారు నేను 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, మా స్వామిదాస్తో దాంట్లో 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయనతో పాటు. అవునా? ఏది ఇండస్ట్రీ, ఏది అభివృద్ధి అంటావు ఇప్పుడు నువ్వు? చంద్రబాబు నాయుడు గారికి 40 పాటు నడిచిన స్వామిదాస్ గారు దాదాపు 10 ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నా. నేను నీది అభివృద్ధి కాదు, ఇదే అభివృద్ధి అని చెప్తున్నాం. మేము చర్చకి సిద్ధం, నేను స్వామిదాస్ గారు, చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎందుకు? ఏ సైడ్లో అర్థమవుతుందా? అవట్లేదా? సో ఏదో ఈనాడు పేపర్ మా చేతిలో ఉంది. 2,000 ఎకరాల కోటలో ఆ రోజు పేదలను గీదలను బెదిరించో, ఆ రోజు ముఖ్యమంత్రులు లొంగ తీసుకున్నాం. ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు గారు పెద్ద కోట కట్టుకున్నాడు 2,000 ఎకరాల్లో. ఆ కోటలో ఉండి ఆంధ్రాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన కోట కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఏముంటుంది? ఇవన్నీ డెవలప్మెంట్ కింద లెక్క వస్తాయి ఆయనకి. ఆయన బెడ్రూమ్ అంటుండో, ఆయన టాయిలెట్ అంటుండో మన డెవలప్మెంట్, అంతేనా? ఆయనకి ఇది అభివృద్ధిలో కనపడదు. మరి 2,000 ఎకరాల కోట, స్పెషల్గా ఆయనకు ఒక ఏరోడ్రోమే ఉంది లోపల, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఆయనకు అభివృద్ధిలో కనిపిస్తుంది ఇది ఆయన కళ్ళకి. అందుకే చంద్రబాబు చేసింది అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఇంకా TV5 అయినా, లేదా కొంతమంది సోషల్ మీడియా, లేకపోతే అమెరికాలో కూర్చుంటారు కొంతమంది కుహానా మేధావులు, వాళ్ళు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు. తెల్లారి మనం పడుకునే టైంకి వాళ్ళు లేస్తారు, మనం లేచే టైంకి వాళ్ళు సోషల్ మీడియా మనం చూస్తూ ఉంటాం. అదే అభివృద్ధి అనుకుంటారు ఆయన. కాబట్టి నిజమైన అభివృద్ధి పల్లెల్లో ఉంది. నిజమైన అభివృద్ధి పల్లెల్లోకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమైన అభివృద్ధి అనేది మనుషుల్లో వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వ వికాసం కావాలంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకే
స్కూల్ అప్గ్రేడేషన్ కూడా, నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అప్గ్రేడేషన్ కానీ అనేక కార్యక్రమాలు. మరి ఇవన్నీ చూసి ఇంకా నేను అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు అంటే నమ్మేవాడు ఎవరు లేరు ఇవాళ. అకౌంట్లోకి వచ్చిందో అట్లాగే ఈ తిరువురు నియోజకవర్గాన్ని చూస్తే మొత్తం 100 కోట్లు 300 కోట్ల పైన, ఇక్కడే 15 కోట్లు వచ్చినట్టు 300 కాదు, ఇంకా ఎక్కువ ఉంది. గంపలగూడెం మండలానికి 450 కోట్లు, గంపలగూడెం మండలమే 454 కోట్లు అంటే దాదాపు నాకు తెలిసి 2000 కోట్ల పైన వచ్చి ఉంటుంది తిరువురికి ఏదన్నా కానీ, అంతే కదా. 2200 కోట్లు వచ్చింది. ఇది అభివృద్ధి కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని మన రామోజీ గారిని అడుగుతున్నాను నేను. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ ఉంది భారతదేశంలో? ఎక్కడ చూడాలి? నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, భారతదేశంలో అన్ని మూలలో తిరిగా. 2.5 లక్షల కోట్లు పేదలకు పంచిచ్చినటువంటి వ్యక్తి, పేదలకి మధ్యతరగతి వారికి పంచిచ్చినటువంటి వ్యక్తి, మరి నేను ఎక్కడ భారతదేశంలో కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తప్ప. కాబట్టి ఈ మాటలను నమ్మొద్దు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఇదే. మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యంలో నెంబర్ 1గా ఉన్నాం, పిల్లల చదువుల్లో నెంబర్ 1గా ఉన్నాం, గ్రామీణ వికాసంలో నెంబర్ 1గా ఉన్నాం. ప్రజలు అన్నిటికీ ఎక్కడికి దూరంగా వెళ్లకుండా ప్రతిదీ ఇంటి ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో, అంటే 2 ఏళ్ళు కోవిడ్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, కానీ అయితే ఇంకా బాగుండేది రాష్ట్రం. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో 2.5 లక్షల కోట్లు కాదు, మనం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 230 సార్లు ఎన్నిసార్లు బటన్ నొక్కారని, 124 సార్లు 124 సార్లు నొక్కారని బటన్. మరి ఇప్పుడు చేతి కోసం నొక్కుంటారు, రేపు నొక్కుతారు 125. నాకు తెలిసి 300 సార్లు నొక్కుతారు రేపు, 24 నుంచి 29 వరకు ఆయన మళ్ళీ అధికారంలో రాగానే. ఆయన పనిచేసేది మీకోసం.